వాళ్ళ దేవత పేరు మీద అంటే రోమన్స్ దేవతల పేరు మీద కానీ జోనస్ అనే దేవత ఆ దేవత పేరు మీదుగా జనవరి నెలని తర్వాత ఫిబ్రవరి నెలని కూడా యాడ్ చేశారు. ఈ 2 నెలలు యాడ్ చేసుకొని వాళ్ళు 12 నెలలుగా ఈ సంవత్సరాన్ని వాళ్ళ క్యాలెండర్లో చేర్చుకున్నారు. అయితే ఏంటంటే వాళ్ళకు కూడా ఫస్ట్‌లో మార్చి నెల స్టార్టింగ్ ఇయర్‌గా ఉండేది. అంటే స్టార్టింగ్ మంత్‌గా. వాళ్ళు మార్చ్ 21 ఆ డేట్‌లోనే వాళ్ళు న్యూ ఇయర్ చేసుకునేవారు. కానీ తర్వాత ఏంటంటే వాళ్ళు అమ్మవారు అంటే వాళ్ళ దేవత పేరు మీద వాళ్ళు దాన్ని న్యూ ఇయర్‌గా పెట్టుకున్నారనమాట. నెక్స్ట్ కాలంలో జూలియస్ సీజర్ అనేవాడు ఈ క్యాలెండర్‌ని అమల్లోకి తీసుకొని దాంట్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి వాడు కంటిన్యూ చేశాడు. దాని తర్వాత కాలంలో ఏంటంటే 1582వ సంవత్సరంలో అంటే 16వ శతాబ్దంలో పోప్ గ్రెగరీ అనేవాడు కొన్ని మార్పులు, చేర్పులు చేసి దీని పేరు గ్రెగోరీ క్యాలెండర్ అని పెట్టాడు. మొత్తం వీళ్ళు 3 క్యాలెండర్‌లని అంటే ఒకళ్ళదాన్నే తీసుకొని వచ్చే 3 పేర్లు పెట్టుకున్నారు. ఒకటి రోమన్స్ క్యాలెండర్, సెకండ్ క్యాలెండర్ వచ్చి జూలియన్ క్యాలెండర్ అంటారు దీన్ని. ఇంకొకటి వచ్చి పోప్ గ్రెగరీ క్యాలెండర్, ఇది ఇప్పుడు మనం ప్రెజెంట్ వాడుతున్నది. ఈ ముగ్గురిది ఒకటే క్యాలెండర్, కానీ ఏంటంటే ఒక్కొక్కరు చేసుకున్న మార్పులు, చేర్పుల్ని వీళ్ళు ఒక్కొక్కరు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్ పోప్ గ్రెగరీ క్యాలెండర్. దీన్నే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రస్తుతం మనం వాడుతుంది. దీని వయసు సుమారుగా 400 సంవత్సరాలు. అంటే మన క్యాలెండర్ కన్నా 1600 సంవత్సరాలు తక్కువ అనమాట.